ఏంటి సార్ చొక్కా సర్దుకుంటున్నారు, గాలో లెక్కలేస్తున్నారు, ఏంటి మ్యాటర్? రాంబాబు, నాలో ఏదైనా కొత్త యాంగిల్ కనిపిస్తుందా? లేదు సార్. బాగా చూడు. అబే అదే పాత విగ్గు, తార డబ్బాలో ముంచి తీసినలాంటి మేకప్, అలాగే కళ్ళ కింద క్యారీ బ్యాగులు, ముడతలు సేమ్ సార్. అలాగే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. బొందా, ఈరోజు ఓ విచిత్రం జరిగిందయ్యా. అవునా? నేను కూడా మీకు అదే చెప్పాలి. ఆగే, రాజీ నన్ను చూసి కన్నుకొట్టిందయ్యా బాబు. అవునా? నాకు కూడా అలాంటి విచిత్రమే జరిగింది సార్. ఏంటి, మంగ కూడా నిన్ను చూసి కన్నుకొట్టిందా? మంగ నన్ను చూసి కన్ను కొడితే విచిత్రం ఎందుకంటాను సార్? మరి 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 రాజీ గారు. రాంబాబు, ఏం మాట్లాడుతున్నావు? రాజీ నిప్పు. చా, మొన్నటిదాకా నేను అదే అనుకున్నాను సార్. కానీ ఆవిడ నా కన్ను కొట్టాకే తెలిసింది ఆవిడ నిప్పు కాదు ఉప్పని. నిప్పు ఉప్పు కలిస్తే. నీ సోది కబుర్లు నాకు చెప్పకు. ఇంతవరకు మా రాజీ నాకే సరిగ్గా కన్నుకోవట్లేదు. నిన్ను చూసి ఎలా కొడుతుందయ్యా? అంటే మీది ఆర్టిఫిషియల్, మనది న్యాచురల్. అయినా నన్ను చూసే ఎందుకు కన్ను కొట్టినట్టు? అవును, మరి నువ్వు పెద్ద హాలీవుడ్ యాక్షన్ హీరోవని. సార్, యాక్షన్ హీరోలకే కాదు సీరియల్ హీరోలకు కూడా ఫాలోయింగ్ ఉంటది. ఆ ప్రాసెస్ లో ఏమైనా కన్ను కొట్టిందేమో. సరిగ్గా చూసావా? నువ్వు పొరపడ్డావేమో. సార్, పొరపాటు పడ్డానికి ఒకసారి కొడితే పర్లేదు సార్. ఏదో మిషన్ కుట్టినట్టుగా ఇలా కొడుతూనే ఉంది. నువ్వు ఎన్నైనా చెప్పావు బాబు, మా రాజీ మీద నాకు నమ్మకం ఉంది. హలో, రాజీ గారి గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి? మీ మంచి కోసం చెప్తున్నాను. ఆ మంచి ఏంటో మాకు తెలుసు. మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చూడకు. అయినా ఇప్పుడు మీకు అర్థం కాదులేండి. ఏదో ఒక రోజు ఆ మంచిని రాజీ గారు ముంచుతుంది. అప్పుడు మీరు కప్పలా ఇదుకుంటూ నా దగ్గరికే వస్తారు. ఇలాంటివి చాలా చూసి వెళ్ళవో. ఇది నా ఇల్లు, నేను వెళ్ళను. నేను వెళ్ళడం మంది రూమ్ లోకయ్యా. బాగానే కవర్ చేశారు. ఏంటి మంగా ఇప్పుడు విజిల్ బయటికి ఎలా వస్తుంది? విజిల్ ఏంటి? ఇందాక కంగారులో విజిల్ మింగేశాను. గట్టిగా మాట్లాడితే సౌండ్ వస్తుంది. నా పరిస్థితి కూడా అదే మంగా. కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేశాను కదా, అది ఆగకుండా కొట్టుకుంటుంది. ఈ విషయం మౌన్ గారికి తెలుసా? తెలిస్తే ఈ పాటికి బాల్చి తన్నేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎలా? రాంబాబు, సౌండ్ ఏదో వినపడిందా? కుక్కర్ విజిల్ సార్. 2 కోతలు వస్తాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. బాధపడకు మంగా. నన్ను చూసి కనుకొడతావేంటి? మళ్ళీ వచ్చిందయ్యా. 2 వచ్చేసే. సార్, నాకు లెక్కలొచ్చు, నేను లెక్క పెడతాను సార్. నువ్వు విజిల్ మింగడం ఒక రకంగా మంచిదే మంగా. ఎలా? ఎంచగ్గా నైట్ వాచ్మెన్ జాబ్ లో జాయిన్ అయిపో. దొంగడొస్తే భయంతోనైనా విజిలేస్తావు కదా. ఏమండి, కోత వినపడలేదా? వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయండి. నేనా? రాంబాబు, నేను మేనేజర్ అయ్యా. ఏ మేనేజర్లు స్టవ్ ఆఫ్ చేయరా? మేనేజర్ దొబ్బి తినరా? మేనేజర్ ఏమైనా గట్టి తింటారా? వెళ్ళి ఆపేసి వస్తానులేవే, అదో గోల. మంచిది. స్టవ్ మీద కుక్కర్ లేదు, విజిల్ ఎలా వచ్చింది? రాంబాబు, రాంబాబు, అసలు అక్కడ కుక్కరే లేదు కదయా. మరి సౌండ్ ఏంటి? ఎక్స్ట్రాలు చేయకు, నువ్వే మిమిక్రీ చేసావు కదూ. అంత సీనే ఉంటే నేను ఆఫీస్లో మీకు కింద ఎందుకు పని చేస్తాను సార్? అంటే నా కింద పని చేయడం నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావా? మరి కాదా? అక్షర ముక్క కూడా రానోడి కింద అసిస్టెంట్ గా పనిచేయడం అంటే పక్కన ఉన్న ఆకులను వదిలేసి నేల కోసం పైకి చూడడమే. అంత కష్టంగా ఉంటే మానేవయ్యా. అంత కష్టంగా ఉండి మానేయాల్సి వస్తే మీ సీట్ కింద బాంబు పెట్టి మరి అప్పుడు మానేస్తా. వద్దులే, మనలో మనకి గొడవలు ఎందుకు? నువ్వు ఇలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. వార్నింగ్ ఇస్తే గానీ వంకర బుద్ధి పోదు దీనికి. ఏమైందే, మంచి నిద్ర చెడగొట్టావు? అది పీడకలు వచ్చింది. పీడకలా? ఏ పడగా. ఆ సౌండ్ ఏంటి? కొంపదీసి గ్రహాంతర వాసులు ఏమైనా ఇంటి మీద వాళ్ళారా? రాజీ, 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 ఇదొకటి. పడుకుంటే పర్వతాలు పేలినా పట్టించుకోదు. రాంబాబుని లేపి అడిగితే సరి. రాంబాబు, 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 ఓ రాంబాబు, రాంబాబు, ఒకడు సమయం సందర్భం. రాంబాబు,
రాంబాబు రాంబాబు ఏంటి సార్ అర్ధరాత్రి మధ్యలో జరువు అది మన ఇంటి మీద ఏరోప్లేన్ ల్యాండ్ అయినట్టుందా? తాగొచ్చారా? కాదా, నీకే సౌండ్ వినిపించలేదా? నైట్ వాచ్మెన్ అయి ఉంటాడు సార్. ఎవరు రాంబాబు? ఏం లేదు మంగ, మోహన్ గారు అంటున్నారు మన ఇంటి పైకప్పు మీద ఏరోప్లేన్ ల్యాండ్ అయిందంట. పిచ్చ పిచ్చగా వాగుతున్నాడే. ఫ్లైట్ ల్యాండ్ అయిందా? చూసారా బాబు, అదిగో సౌండ్ విన్నా? నేను చెప్తే నమ్మలేదు నువ్వు. సార్ బయట నుంచి కాదు సార్, నా బెడ్రూమ్ నుంచే వస్తుంది. అవునా? ఏరోప్లేన్ లోపలికి వచ్చిందా? చూద్దాం పదా. నా బెడ్రూమ్ అంటే ఈయన పరిగెత్తాడేంటి? ఏమైంది? ఏంటి వెతుకుతున్నారు? ఏం లేదు మంగ, మన బెడ్రూమ్ నుంచి పిసా చరిచినట్టుగా సౌండ్ వచ్చింది. కోత రాక్షస బలిదిలా ఉంది. అది ఇది భయంతో వచ్చిన విజిల్ రాంబాబు. ఏంటే భయం విజిలా? ఏంటి సార్ ఇది? భయంతో ఎవరన్నా వణికిపోతారు కానీ నువ్వేంటి వెరైటీగా విజిలేసావు? అంటే మరి ఇది జరిగింది. అప్పటి నుంచి మాట్లాడినప్పుడల్లా విజిల్ వస్తుందండి. ఏమే, ఈ మొక్క ముందే చెప్పచ్చుగా. హ, అంటే నువ్వు ఫీల్ అవుతావని. ఇంటి పైగా పెగిరిపోయేలా విజిలేస్తున్నావు, దానికి ఫీలింగ్ ఉండదా? దీన్ని బట్టి క్లారిటీ వచ్చిందయ్యా. మంగకి ఏ ఫీలింగ్ వచ్చినా విజిల్ కామన్ అన్నమాట. కంగ్రాట్స్ రాంబాబు, మీ ఆవిడకి విచిత్రంగా విజిల్ జబ్బు వచ్చింది. అంత ఆనందం ఏంటి సార్ మీకు? అదో తృప్తి. ఈ రాత్రి మీరు విజిల్స్ వేసుకోండి, నేను హాయిగా చెవుల్లో దూది పెట్టుకొని పడుకుంటా. నాకు మీరు దొరకపోతారా? నా శాడిజం చూపించకపోతానా? చూద్దాం. మాట్లాడుకో, ముయినోరు పడుకో. ఎందుకైనా మంచిది. సార్, మేడం పేపర్ బిల్. మేడం పేపర్ బిల్. ఎంత? మీరెంతంటే అంత. అదేంటయ్యా, మాకేం ఫ్రీగా పేపర్ వేయక్కర్లేదు. ఎంత కావాలి? ఫిగర్ పడుతుందని ఫేస్ క్రీమ్ రాస్తే ఆంటీ పడిందేంటి? ఏదో ఒకటి నచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టం. హలో, బిల్ ఎంత? ఫ్రీ. ఫ్రీ? నాకే ఎందుకు ఇచ్చావు ఆఫర్? మీరిచ్చే ఆఫర్తో పోలిస్తే ఇది ఒక ఆఫరేనా? నేను ఆఫర్ ఇచ్చానా? ఏంటది? నా నోటితో చెప్పించాలనుకుంటుంది. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వను. సచ్చినోడా, నాకే కళ్ళు కొడతావురా? నీ పేపర్ చినిగిపోద్ది. అలా చావుతున్నావు వాణ్ణి? నన్ను చూసి కన్ను కొట్టాడు. ఏరా, ఇది నాకే సరిగ్గా నచ్చి చావలేదు ఇంతవరకు. నీతో మాట్లాడితే కన్ను కొట్టేస్తావురా? నేనే ఎక్కడ కొట్టాను సార్? ముందు ఆవిడ కన్ను కొట్టాను సార్. కావాలంటే ఆవిడని అడగండి. రాజీ, వీడు చెప్పేది నిజమేనా? ఏదో అలవాట్లో పొరపాటున కొట్టానండి. అలవాట? అంత ఈజీగా చెప్తావేంటే? ఏంటి సార్, నా రాజీ అగిపుల్ల సబ్బు బిళ్ళ నల్లబొగ్గు నిప్రవా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇంత ఆనందం ఏంటి రాంబాబు? అదో తృప్తి సార్. సార్, మొత్తానికి రాజీ గారికి కన్ను కొట్టే జబ్బు వచ్చింది. కంగ్రాట్స్ సార్. అవును సార్, మీరు పార్టీ ఇవ్వాలి సార్. పునాదులోకి వెళ్ళిపోతావు. ఇక్కడ నుంచే. మరి బిల్లు సార్? కన్ను కొట్టినందుకు చెల్లు. ఇప్పటికైనా అర్థమైందా రాంబాబు? నీకు వేరే ఉద్దేశంతో కన్ను కొట్టలేదని. బేషుగా అర్థమైందండి. థ్యాంక్స్ రాంబాబు. వెల్కమ్ రాజీ గారు. రాంబాబు, దీని దుంపదగా ఇది ఏ ఉద్దేశంతో కన్ను కొట్టినా నాకు ఆ ఉద్దేశంగానే అనిపిస్తుంది ఏంటయ్యా. మీ పాపిష్టిగాడు సార్, పాపిష్టిగాడు. నీ దుంపదగా వీళ్ళకి ఇలాంటి రోగాలు వచ్చేయండి రాంబాబు. ఎక్కడ వాగలేము, ఎవరితోనూ చెప్పుకోలేము. అంటే సార్, విధి ఆడిన వింత నాటకంలో మంగ విజులేసింది, రాజు గారు కన్ను కొట్టింది. ఓ మైక్ ఇస్తాను, రాజీ కన్ను కొట్టిందో హో అంటూ ఊరంతా టామ్ టామ్ వేసిరావయ్యా. ఐడియా బాగుంది సార్. మైక్ తో పాటుగా ఓ ఏసీ కార్ అరేంజ్ చేయండి, కంఫర్టబుల్ గా ఉంటది. నిన్న నేను లాభం, కన్ను కొట్టిన దాన్ని అనాలి ముందు. మంగ మంగ, ఒసేయ్, నువ్వు ప్రతిదానికి ఇలా ఫీల్ అవకే, శాంతంగా ఉండు. కూల్. చెవులు పగిలిపోతున్నాయి ఇక్కడ.
నేనేమైనా రోబోనా ఫీలింగ్స్ ఆపుకోవడానికి? వీధిలో అందరికీ తెలిసిందనుకో అప్పుడు మన ఇద్దరం నేను గాని ఓ వీళ్ళ గాని వేసానంటే అంటూ పాములు అడించుకోవాలి. అంటే మనల్ని పంపించేస్తారా? మరి పంపరా? వసే మార్స్ లోకి రాకెట్ ని పంపినప్పుడు కూడా అంత సౌండ్ రాదే, కొంచెం మెల్లగా విజిలేవే, నా పరువు పోద్దే. విజిల్ కి వాల్యూమ్ ఎలా తగ్గిస్తాం? నా చేతిలో ఏమైనా రిమోట్ కంట్రోల్ ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు? విజిల్ మింగారు కాబట్టి విజిల్ సౌండ్ వస్తుంది. అదే గంట మింగుంటే ఏముంది, వీధిలో కొత్తగా గుడి కట్టారనుకుని అందరూ వచ్చి ఓహో తెగ కొట్టేస్తారు. మంగ చిన్న రిక్వెస్ట్. విజిల్ వేయాలా? వద్దు తల్లి, నువ్వు కయ్యమని విజిలేస్తే కపాలం బద్దలవుతోందమ్మా. రేపు మా తాతయ్య ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తున్నాడు. అసలే హార్ట్ పేషెంట్. నీ విజిల్ సౌండ్ వింటే వీరమరణం పొందుతాడమ్మా. అందుకని నువ్వే పెద్ద మనసు చేసుకుని కంట్రోల్ చేసుకోవాలి. మీ తాత మోహన్ గారు, మీరే తాతలా ఉంటారు, మళ్ళీ మీకు ఇంకో తాత? నేను ఆయనకి వేలు విడిచిన మనవాణ్ణి. మరి ఎందుకు వదిలేశారు? ఏంటిది? వేలు వేలు. నీ బొంద బాగా దూరపు చుట్టం అని చెప్తున్నా. రాంబాబు, ఈ తాతకి తాత నాకేమవుతాడు? మొత్తాత. సంతోషించాలే, ముందు చెప్పింది గుర్తు పెట్టుకోండి. సార్ మా సంగతి తర్వాత, ముందు రాజీ గారి సంగతి చూడండి. మ్యాటర్ లీక్ అయితే తాత వీక్ అవుతాడు. అవును కదూ, ఈ విషయం మర్చిపోయానే, ఇప్పుడే దానికి చెప్పాలి. రాజీ, మ్మ్, మ్మ్, మ్మ్. మోహనా, ఒరే మోహనా, హా, తాతయ్య బాగున్నావా? బాగుంటే భాగ్యనగరానికి ఎందుకు వస్తానరా బచ్చా? నమస్కారం సార్, నా పేరు రాంబాబు అండి. ఆ, బాగుంది. నీలాగే నీ ఇల్లు కూడా చాలా బాగుందయ్యా. సార్ ఇది నా ఇల్లే అని అంత కరెక్ట్ గా చెప్పారు సార్. ఎవడింట్లోనో పడి తిండో వీటి ఫ్యామిలీకి అలవాటేగా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాత, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు వెడతాను లేరా? ఆ, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా? అంటే లోపల ఉన్నారండి, మీరు రెస్ట్ తీసుకోండి. మరి పిలువు వాళ్ళని. పెద్దవాడిని వచ్చాను కదా, మరి పలకరించరా? ఆ? ఆ, వాళ్ళు బయటకు వస్తే అదే నీకు చివరి చూపు అవుతుందని. నోరు ముయ్యిరా వెధవా. నేను గట్టి పిండానిరా, అంత త్వరగా చావను. హార్ట్ లో 8 స్టంటులు వేసినా స్టంట్ మాస్టర్ లాగా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఏమిటి 8 స్టంట్లా? ఏమండి బంతలు వేసుకుంటున్నట్టు కుట్టేశారా? ఆ? ఆ తర్వాత అయ్యా వాళ్ళు బయటకు వస్తే ఈయన పోతాడు. ఎలాగోలా కవర్ చేయవా బాబు. అంటే తాతగారు ఎలాగో 2 రోజులు ఉంటారు కదండి, ఏదో ఓ రోజు చూద్దరు గారు లేండి. ఏదో ఒక రోజు చూడడానికి వాళ్ళు ఏమైనా మ్యూజియం లో బొమ్మలా? అయినా వాళ్ళని పిలవడానికి ఎంత ఆలోచిస్తున్నారంటే ఏదో జరిగే ఉంటుంది. ఆ, ఇంతకీ నీ భార్య పేరు ఏమిటో? మంగ తాతగారు. ఆహా, అమ్మా మంగా. అయ్యో తాతయ్య శుష్షు. నువ్వు ఉండరా? మంగా, అమ్మా ఆవిడ మంగ. మా తాతయ్య. విజిల్ వేయకు. అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. విజిల్ ఏమే గ్యాప్ లేకుండా మ్యాప్ వేసి మరి తాతగారిని లేపేశావు కదే. అయ్యో, ఇది ఆనందంతో వేసే విజిల్ రాంబాబు. నీ ఫీలింగ్ తగలయ్యా. నీ సౌండ్ కి ముసలాడు పాడెక్కేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరికి తెలుసా? సార్ ఈయన పోయేలా ఉన్నాడు. మరే చావడానికి సిటీకి వచ్చినట్టున్నాడయ్యా. పట్టుకురా బాబు, మంచం మీద పడుకోబెడదాం. సార్ అంతవరకు ఆగలే లేడు. పోనీ పాట రెడీ చేయమంటారా? రాంబాబు ఏం మాట్లాడుతున్నావు? ఈయన పోతే ఫ్యూనరల్ ఖర్చులన్నీ మన నెత్తిన పడతాయి బాబు. సోదా పట్టుకో. అమ్మయ్యా. అబ్బా. తాతయ్య ఇప్పుడు నీకు ఎలా ఉంది? కుండాగినంత పని అయ్యిందిరా. విధులు ఎందుకు వేసి చచ్చావురా? ముసలాడికి ఇంకా మ్యాటర్ అర్థమైనట్లేదు. అది కుక్కర్ విజిల్ తాతయ్యా. యుద్ధ విమానం అణుబాంబు వేసినట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అసలే హార్ట్ పేషెంట్ ని కొన్ని రోజులు ఆ దిక్కుమాలిన కుక్కర్లు వాడడం ఆపేయండిరా. తాతగారు మీరు రెస్ట్ తీసుకోండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఏదో అగ్నిపర్వతం బ్రద్దలవుతున్నట్టు ఆ తొందర ఏమిట్రా? నీ భార్య రాజీ ఎక్కడా? రాంబాబు, ఈ ముసలాడు కోరి మరి మనకు కష్టాలు తెచ్చేలా ఉన్నాడయ్యా. అలా అనసుకుతావేంట్రా? రాజీ ఎక్కడా? రాజీ గారు ఎందుకండి, ఆవిడ వస్తే మళ్ళీ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏడిచావు, నాకే పుష్కలంగా ఉన్నాను. రాజీని పిలవండిరా. సార్ డౌట్ లేదు,
ముసలాడు చివరి రోజులు ఇక్కడే గడిపేలా ఉన్నాడు. ఏంట్రా మాట్లాడవే? తాతయ్య నీకు హార్ట్ ప్రాబ్లంతో పాటు షుగర్ కూడా ఉన్నట్టుంది. తొందరపడకు, తీగలు తెగిపోతాయి. ఆ? రాంబాబు విజిల్ వచ్చేస్తుంది. అబ్బే గొంతునే చంపే, లేకపోతే నిండి ప్రాణం బలైపోతుంది. ఏమిటో గుండెల్లో ఒకటే నొప్పిగా ఉంది. తాతయ్య తాతయ్య ఈసారి కన్ఫర్మ్ గా పోయాడు. ఇది బాధతో వచ్చిన విజిల్ రాంబాబు. నీ వేరియేషన్ తగలయ్యా. రైలు ఇంజన్ కోత పెట్టాడు, విజిల్ వేసి పడేశావు. కొన ఇప్పుడు కూడా మిగిలినట్లేదు అక్కడ. మళ్ళీ ముందుగానే తీయాలంటారు కదా, ఇంకో విజిల్ ఇవ్వమంటారా? సార్ ఆఫీస్కి వెళ్ళి 2 days అయింది. ఈ రోజైనా ఆఫీస్కి వెళ్దాం సార్. ఏంటి వెళ్ళేది? నేను ఆఫీస్కి వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రాజీ కనపడే వాళ్ళకల్లా కన్ను కొడుతుంది. ఇంటి ముందు పెద్ద క్యూ తయారవుతుంది. చాచా రాజుగారు అలాంటి ఆవిడ కాదు సార్. చూశాగా, పేపర్ బైక్ కూడా కన్ను కొట్టడం చూసావుగా. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఆ పేపర్ వేసిన కురాడు ఆల్రెడీ బీటెక్ అయిపోయి ఇప్పుడు పేపర్లు వేసుకుంటే ఎంటెక్ చదువుతున్నాడు. రేపాడికి ఉద్యోగం వస్తే లక్షల్లో జీతం, పైగా మంచి కురాడు సార్. అంటే ఏంటి, రాజీని వాడి చేతిలో పెట్టి నా శేష జీవితం సన్యాసుల్లో కలవమంటావా? నా ఉద్దేశం అది కాదు సార్. వాడు మంచివాడు అని చెప్పొచ్చాను అంతే. అంటే రాజీ చెడ్డదనే? సార్ మీరు ఇలా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తే రాజీగారు అనంత పని చేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు నీలాంటి శనిగాడు పక్కనుంటే పరిస్థితులు ఇలాగే చేస్తాయి. ఓకే మీ కర్మ. అది సరే రాంబాబు, నువ్వైనా ఆఫీస్కి వెళ్ళొచ్చుగా. ఏమండే తాతగారు బతుకుండడం మీకు ఇష్టం లేదా? పొరపాటున మంగ గాని కంట్రోల్ తప్పి ఈల గాని వేసిందంటే మనం తాతగారిని తగలట్టే కార్యక్రమం పెట్టుకోవాలి. అమ్మో, అదే నిజమే. వీళ్ళ పుణ్యం అని ప్రశాంతత లేదు రాంబాబు. చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోండి సార్, ఫుల్ ప్రశాంతత, ఎవరు డిస్టర్బ్ చేయడు. అలా మాటి మాటికి చచ్చిపోనగయ్యా, పైన తథాస్తు దేవతలు ఉంటారు. అవన్నీ ఉట్టి మూఢ నమ్మకాలు సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఉండుంటే ఈ పాటికి మీరు పోయి ఉండేవాళ్ళుగా. అవును కదూ. రాంబాబు, ఒరే మోహను, మోహను, ఎక్కడ చచ్చారా మీరంతా? ఏమిటో వీళ్ళ పద్ధతులు. తాతగారు ఇప్పుడు ఎలా ఉంది? ఆకలిగా ఉందమ్మా. రండి కూర్చోండి, టిఫిన్ పెడతాను. ఆ, అలా అంటావా? తాతగారు కడుపు నిండా తినండి. కడుపు నిండా తినమని కన్ను కొడుతుంది ఏమిటి? ఇంకో 2 ఇడ్లీలు వేసుకోండి. ఇడ్లీ వేసుకోమని కూడా కన్ను కొట్టాలా? అదో పద్ధతి. ఏమిటో ఈ సిటీ పద్ధతులు. ఊళ్ళో కూడా టిఫిన్ చేస్తుంటారా? అబ్బే, పాతకాలం మనుషులం కదా, పొద్దున్నే రాగి సంగటి కాస్తంత గంజి తాగుతాం. అందుకే ఎప్పటికీ రాయిలా ఉన్నాం. చూస్తేనే తెలుస్తుందిలేండి. గంజి తిన్నా కూడా కన్ను కొడతారా? కొత్త పద్ధతి. తాతగారు తాతగారు బామ్మగారు ఎప్పుడు పోయారు? 10 ఏళ్లపై మాటే. అయితే అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారన్నమాట. ఈ కన్ను పద్ధతిలో కొట్టుకోవటం లేదు, అపశృతిలో కొట్టుకుంటోంది. అడిగేస్తే పోలే. ఇదిగో ఇదిగో అమ్మాయి, నేను ఎలా ఉన్నాను? రిషి కపూర్ కి జిరాక్స్ తీసినట్టున్నారండి. ముసలాన్ని ఋషి కపూర్తో పోల్చిందంటే ఖచ్చితంగా ఇది ఆమ్యామ్యామ్యాయే. చూడమ్మా, నా వేషంతో నీకు తెలుసా? వయసుదేముందిలేండి తాతగారు, మనసు ముఖ్యం. అంతేలే, ఇది మరో పద్ధతి. టెక్నాలజీ మారింది కదా. అవుననుకో. ఇడ్లీ అద్భుతంగా ఉందో. ఇడ్లీ మాత్రమేనా? అబే అబే, అంటే నువ్వు కూడా. అంటే నా ఉద్దేశం ఉప్మా బాలేదా అని. అబే, అవి కూడా బాగున్నాయి అనుకో. మీరు తింటూ ఉండండి, నా కిచెన్ లో పని ఉంది. అమ్మాయి, ఏమిటో ఈ అమ్మాయి కన్ను కొడుతుంది, ఏమీ తెలియనట్టు ఉంటుంది, సిగ్గుపడుతుంది, సిగ్గు లేకుండా అన్నీ అడిగేస్తుంది. ఏమిటో విచిత్రమైన పద్ధతి. కొంపదీసి శృతి కాని మారిందా? మారదా మరి? ఊళ్ళో ముసలమ్మలకి నేనంటే ఇప్పటికీ ఇష్టమే. ఎట్టా పుట్టేవరా ఇంత అందంగా? అయితే తాత, ఏమిటి?
ఏంటి తాత అద్దానికి అమాంతం అతుక్కుపోయావు? మా వంశానికి దేవుడు అందం ఎక్కువ ఇచ్చి పారేసాడులే, దాన్ని కాపాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు మీ అందాన్ని గుర్తు చేసిన మందమత ఎవరండి? ఉన్నారులే, అయినా చిన్న పిల్లోడివి, నువ్వు ఇలాంటి విషయాలు అడగకూడదు. ఆ? కాటికి కాలు చప్పుకున్న ఈ వయసులో నీ మనసు దొచ్చిన ఆ కన్నెపిల్ల ఎవరు తాత? ఆమెకి ఆల్రెడీ పెళ్ళైపోయిందిరా. ఆ? ప్రేమకి పెళ్లి అడ్డం కదా తాత? ఆ, అంతేనంటావా? ఆ, అంతే. తెలుసున్న వాడి భార్య తప్పేమో కదరా. మంచి చెడు ఆలోచించుకుంటూ పోతే ముందడుగు వేలేం తాత. ఊరుకోరా, ఈ వయసులో నాకు ప్రేమేంటి? ఆ? పైగా ఆ పిల్ల వయసు నాకంటే చాలా చిన్నదిరా. తాతయ్య ప్రేమకి వయసు ఏంటి? మనసు మనసు ముఖ్యం. సార్, మరీ అంత అడ్వాన్స్ అవ్వకండి. పిల్లి బిత్తిరిగాడి ప్రేమ గురించి నీకేం తెలుసయ్యా? అవును సార్, మీరు ఒక మజును, ఆయన ఒక ముసలి దేవదాసు. ఆ దేవదాస్ పక్కన ఒక కుక్క ఉంటుంది తెలుసా? వాహర్ గారు ఒక కబార్ బాగా తెలుసు. అది నువ్వే. మూసుకొని పడుండు. పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు. కోర్లేట్ బొత్తారికి బీరు వారా ఒకే ఏజ్ ఒప్పుకున్నారు కబార్. రాంబాబు బాగా చెప్పారా మనోడా. తాతయ్య, ఇంతకీ ఆ పిల్ల నిన్ను లవ్ చేస్తున్నట్టు ఎలా తెలిసింది? పిల్ల కాదు, ఆంటీ. ఏదో ఒకట్లేవే, నువ్వు చెప్పు తాతయ్య. అంటే సిగ్నల్ ఇచ్చిందిరా. ఆ? సిగ్నలా? ఏ టైప్ సిగ్నల్? కన్ను కొట్టి ఆ, ఆ, ఆ.